హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో చికెన్ అండ్ చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి వచ్చేయండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. మిక్సీకి వేసుకొని దాంట్లోకి కొంచెం 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 బ్లడ్ స్లైసెస్, కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తాన్ని గ్రైండ్ చేసేయాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ అయితే తీసేసుకుందాము పగలగొట్టేసి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసి ఇది కూడా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బాల్స్ లాగా చేసేసి దాంట్లోకి మనం చీజ్ క్యూబ్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసేయాలి. లోపలికి పెట్టేసి రౌండ్గా చేసేసి ఎగ్ మిశ్రమంలో వేసేసి ఎగ్ మిశ్రమంలో నుంచి కొంచెం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ గ్రామ్లోకి వేసుకొని మొత్తాన్ని బ్రెడ్ గ్రామ్ మొత్తం దానికి పట్టేటట్టు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసి పక్కకు పెట్టుకొని వేడి వేడి నూనెలో ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసిన ఎమ్మటే కలపకండి, ఎందుకంటే అవి పగిలిపోతాయి. ఒక్కొక్కసేపు ఆగిన తర్వాత కలపండి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా, ఇలా కాల్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చికెన్ చీజ్ బాల్స్ అయితే రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.